మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మేమందరము కూడా ఇదిగో తండ్రి మీ శ్రేష్టమైన వాక్య జ్ఞానములకి నడిపించబడుతున్నా ప్రారంభం నుండి ఈ మీ విశ్రాంతి కూడా మేము అందరం కలిసి మనం ఆరాధించినందుకే మీ బలలో పాల్గొనందుకే అయ్యా మా అర్పణలు చెల్లించడానికి స్థుతులు చెల్లించడానికి నాకు ఇంతవరకు మీరు సమయాన్ని ఇచ్చారు. ఈ వాక్య సమయంలోకి మేము ఇదిగో ప్రభావ ఉండగా నాతో మాత్రం మాట్లాడండి. శ్రేష్టమైన మీ ఆత్మీయ సంగతి కనబడుతుంది, మాకు జ్ఞాపకం చేయండి. చదువు లేకుండా దీవించండి. ఇలా నేను కాదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు. నేను కనుక నేను ఓరగా మార్చుకున్నాను. ప్రార్థించి వినిమొక వీడికి వచ్చిన తండ్రి అవే అన్నారా. దయచేసి చదవకుండా లేదని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడి యొక్క మనము ఏం చేయాలట నేర్చుకునే వారిగా రావాలి. ఆ మాటలే మనం చదువుతున్నాం. అక్కడ 28లో జ్ఞాపకం చేసుకుని ప్రయాసం పడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇది ఎన్నోసార్లు మనం వినుంటా. ఎన్నో బహిరంగ కుడిలను లేకపోతే స్వార్థలను ప్రభు ఎందుకు వస్తే కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. విశ్రాంతి కలుగుతాం వలన మనకి ఏం లాభం అమ్మా? అది కూడా మనం విని ఉంటాం కదా. మానవునికి ఏం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఒకవేళ వారు ఉద్యోగ రీతిగా కావచ్చు, పనుల రీతిగా కావచ్చు, వారు పరుగులలో ఉండగా ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నేను శాంతిని అనుగ్రహిస్తా. అయితే వచ్చి ఉన్న మనందరికీ కూడా ప్రభు మన మాట ఏం చెప్తున్నాడంటే, నేను 29 నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని చాలు. మనం ఇంకా ఏం చేయాలట? నేర్చుకోవాలి. ప్రభువున శాంతి పుట్టుకటకై మనం వచ్చి ఉండగా ప్రభువునత మనం ఏం చేయాలట? నేర్చుకునేవారిగా ఉండాలి. ఆ మాటని జ్ఞాపకం చేస్తూ దేవుని యొద్దకు వచ్చి ఉన్న మనము ప్రభు యొద్దు నేర్చుకోవాలి. ఆయన ఎంతో ప్రార్థన జీవితాన్ని నేర్చుకోవాలి. ఆయన ఎంతో విశ్వాస జీవితాన్ని నేర్చుకోవాలి. ఆయన ఎంతో మనం నిలబెట్టుకుంటే నేర్చుకోవాలి. ఆయన ఎంతో మనం మారు మనసు అనుభవాన్ని నేర్చుకోవాలి. అలాగైతే ప్రిపేర్ అన్నారా? ఇలా ఎన్నో విషయాలు మనం మనం తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం. దయచేసి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు మా దేశం మీద వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకొని చాలు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ ప్రారంభంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. అలాగైతే నేర్పు ఎలా ఉండాలంటే భయముతో నేర్చుకోవాలి. ఆ మాట ప్రారంభంలో జ్ఞాపకం చేస్తూ ఈ ద్వితీయోపదేశకాండం అన్నప్పుడు ప్రారంభంలోనే ఇది 2 విధాల బోధన లేక 2 విధాల రెండవ ప్రేమైన వాళ్ళ మనకి ఎక్కువ జ్ఞాపకం విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి.
అలాగైతే మీరు మరలా ఆనందించు. రేపైన వాళ్ళగా రెండింతలుగా దేవుని యందు నీవు నేర్చుకుంటుండగా, దేవుని యందు నీవు ఆనందిస్తుండగా, దేవుని యందు నీవు బలపడుతుండగా ప్రభు అంటాడు నువ్వు మరింత నిశ్చయముగా బలపడుతున్నారు. దానికి ఏం చేయాలంటే నీ దేవుడిని యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నీ యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినముల గురించి వారికి తెలిపినది. ప్రియమైన వాళ్ళగా వారికి తెలుపునట్లుగా, వారికి నేర్పునట్లుగా ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే పిల్లలకి నేర్పుము కదా, వారికి ఈ మాటలు వినిపించమని లేక అభ్యసింపజేయమని. ప్రియమైన వాళ్ళగా భయముతో ప్రభునందు నిలుచున్నట్లుగా అందుకే మాట జ్ఞాపకం చేస్తూ యెహోవాకు భక్తులకై నడుచువారు ధన్యులుగా, వారు ధన్యులతో ఎంచబడినట్లుగా, వారు ధన్యులతో సహవసించినట్లుగా, వారు పరిశుద్ధుల వాసములో ఉన్నట్లుగా వారిని ఏం చేయాలంటే పెంచాలి. వారిని ఎలా పెంచాలంటే భయముతో పెంచాలి. వారిని ఏం చేయాలంటే ప్రభువునకు భయముతో నేర్పులో వారిని పెంచాలి. మనము కూడా ప్రభువులో నేర్చుకున్నట్టకై ప్రభు సన్నిధిలో ఉండాలి. అన్నాడు ప్రయాసపడి భారత ఇచ్చిన సమర్పణులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను, నేను మీకు నేర్పిస్తాను. చిన్నపిల్లలారా నా యొద్దకు రండి, యెహోవా భయభక్తులు నేను మీకు నేర్పిస్తాను. ఈనాడు దేవుని సన్నిధికి లేక దేవుని మందిరానికి మనం ఎందుకు పోతున్నాం? ఆడపడకో లేకపోతే ఇదిగో సమయానికో లేకపోతే మనం విశ్రాంతిగా లేక ఆ సమయం వరకు వీలుందని కాదు, మనం ఏదో నేర్చుకున్నట్టు, ప్రభు నాతో మాట్లాడేటట్టు, ప్రభుతో సహవాసం చేయటట్టు, ప్రభులో ఉన్న ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని పెంపొందించేందుకు మనం ప్రభు యొద్దకు రావాలి. ప్రేమైన వాళ్ళగా నేర్చుకోవచ్చు ఉండగా బలపడుచు ఉండగా అంటాడు మనం ప్రభులో భయపడి నేర్చుకోవాలంట. అలాగే ఒక విద్యార్థి ఒక అధ్యాపకుల దగ్గర నేర్చుకున్నట్లుగా కదా, ఏమని సార్ ఏం చెప్తున్నారు సార్ అని అన్నాడు. ఏం చెప్తారు సార్, ఎవరో లేట్గా వచ్చారంటే ఏం చెప్తారు? దానికోసం టీచర్స్ కదా, లేకపోతే రిటైర్డ్ అయిన కూడా ఉంటారు కదా. ప్రియమైన వాళ్ళారా అక్కడ ఎలా ఉందంటే భయముతో, వారి పట్ల భయముతో దినాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? మాట కొడితే భయంకరమైన పరిస్థితి. ప్రియమైన వాళ్ళరా ఇక్కడ అనేకమైన సందర్భాలలో ఇక్కడ ఏం చేస్తుందంటే నేర్పులో లోపం, ప్రభువును నేర్చుకున్నట్టులో ప్రభువును బలపడటంలో లోపం ఏర్పడుతుంది. లోపము లేని వారి వలె ప్రభు విశ్వాసము మనం నిలవాలి. నేర్పు పొందిన వారి వలె ప్రభువులు మనం నిలిచి ఉండాలి. అలాగే ఒక దొంగ పోలీసులు భయపడినట్లుగా ప్రియమైన వాళ్ళరా భక్తితో శ్రద్ధతో దేవుడిని యెహోవాకు కూడా నీవు భయపడాలని దాసుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వాటిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. 18 యెహోవా ఈ మాట సర్వించుచున్నాడు, రండి మనం మన వివాదములు తీర్చుకుందాము. నీ పాపములు రక్తము వలె ఎవరివైనను అవి హిమము వలె తెల్లబడు, హిమము వలె తెల్లబడు. అనేకమైన సందర్భాలలో ప్రభు యొద్దకు మనం వచ్చినప్పుడు అని అంటారు నీ పాపములు రక్తము వలె ఎవరివైనను అవి హిమము వలె తెల్లబడును. ఎప్పుడు
ఎప్పుడు చెప్తారా? నేర్చుకునేందుకు వచ్చింది. నెమ్మది ఎందుకు మనం ఆశపడుతున్నాం? ప్రభు ఇస్తున్నాడు విశ్రాంతి కొరకు వచ్చినాం. ప్రభు చెప్పిన ఆ యొక్క రక్షణ కొరకు వచ్చినాం. దేవుని వాగ్దాన భూమిలోనికి ప్రవేశించినట్లుగా అనేకులు దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు ఏమయ్యారంటే, వారు అక్కడ ఏమయ్యారంటే దేవుని నమ్మి ఏదైతే వారు వాగ్దాన భూమిలోనికి వెళ్ళటండి మోసే ద్వారా నడిపించబడి అరణ్యంలోనికి వారు వచ్చారు. అయితే ప్రేమ వాళ్ళకి ఏం జరిగిందంటే, వారు వచ్చినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే, వారు ప్రభువును నమ్మల వారు వారి విశ్వాసంలో వారు కోల్పోయారు. వారి విశ్వాసం దీనులుగా పిలిచారు. ప్రభునందు నొచ్చుకునేవారిగా, ఇదిగో సరిగేవారిగా, ఇదిగో ఆయనను అపనిందమైన వారిగా, లేక ఆయనను బాధ పెట్టేవారిగా, ఆయనను ఇబ్బంది పెట్టేవారిగా. ప్రియమైన వారిగా ఎన్నో సమయాలలో ఏం జరుగుతా ఉందంటే, ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతా ఉందంటే ఒక రకమైన భేదం, ఒక రకమైన దేవుని దృష్టికి వారు దోషులుగా, మళ్ళా దేవుని వాగ్దానంలోనికి కాక అనేకులు అరణ్యంలోనే నశించుకున్నారు. ఈనాడు ప్రియమైన వారు దేవుని నమ్మిన మనం, దేవుని విశ్వసించిన మనం, దేవుని నెమ్మది కొరకొచ్చిన మనం, దేవుని వాగ్దాన ఆ పరలోక దేశం యొక్క వారసత్వాన్ని పొందుకొని వారసులుగా ఉండాల్సిన మనము మధ్యలో విడవబడదు, మధ్యలో జారిపోకూడదు. దానికి ఏం చేయాలంటే మనం ఆయన నేర్చుకుంటూ ఉండాలి. సులభంగా 10 మంది కన్యకలను మనం కూర్చి ఉన్నప్పుడు వారు ఎక్కడ ఆలస్యం అవుతుందో అని అదనంగా మన దగ్గర ఏముందంట, దిగుటీలో పాటికి ఉన్నాయి. ఆ నూనె గుడిలో కూడా ఇక్కడ మనకి ప్రార్థన సరిపోతుంది, మనకున్న విశ్వాసం సరిపోతుంది, మనకున్న క్రియ సరిపోతుంది, మనకున్న నమ్మకం సరిపోతుందంటే ఆలస్యమైనప్పుడు మనలో ఉన్న ఆత్మ పొదిగిన ఆత్మను వారసుడి ప్రోత్సహించడం లక్ష్యమో అలా చేసిన ఎడలా, నేర్చుకొనని ఎడలా మనం విడవబెడతాం, మనం జారిపోతాం. ప్రభువును మనం ధ్యానించిన ఎడల, ప్రభుని మనం ఇదిగో ఆలోచన చేయని ఎడల, సహవసించని ఎడల ప్రభు మనను ఎడబాస్తాడు. ఏదైతే పాపము యేసు క్రీస్తు ప్రభు యొక్క మీద మోపబడి ఉందా ఆ సరైన దేవుడు కుమారుని చేయనో విడిచినట్లుగా మనం చూస్తాం. నా దేవా చేయనో ఎందుకు విడిచారు? ఎందుకు విడిచారు? పాప భారం మీద మోపబడి నిత్యము పరిశుద్ధులని పిలువబడుతున్న క్రీస్తు మీద పాప భారము మోపబడి. నాడు ప్రియమైన పండుగ ఆ దేవుడి మాట్లాడిన దినము మునుపు వరకు ఇదిగో నీవు పరిశుద్ధులుగా కానీ, దేవునికి శ్వాసగా కానీ నీవు నేర్చుకునేవాడిగా ఉండకపోతే నీ పాపము నిన్ను నరకానికి తీసుకుని అంటాడు. చెవులు మందం కాదు, ఆయన హస్తము కాదు. అయితే ఏం జరిగిందంటే దోషం వచ్చింది మానవునికి, తండ్రి దేవునికి అడ్డంగా దోషం వచ్చింది. ఆ దోషము మనల్ని దేవుడితో ఎడబాసేలాగా వైరైపోయాం. ఇదిగో చీకటిలో ఉన్న ప్రకాశము లేని వారిగా, విశ్వాసము లేని వారిగా, ఇదిగో నిరీక్షణ లేని వారిగా పలుమార్లు ప్రభువును సరుగుతున్న ప్రతిసారి ప్రభు నేర్పుల నుండి మారేమవుతున్నా జారిపోతున్నా. ప్రియమైన వాదన అంటాడు, మీ పిల్లలకు నేర్పుడి, మీ పిల్లలతో భయముతో పెంచుడి, భయముతో వాడికి నేర్పుడి అంటాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రియమైన వాదనగా ఈ వాతావరణం నుండి, ఒక గృహ వాతావరణంలో నుండి వారు ఒక బడికి లేక ఒక పాఠశాల కూడా వెళ్ళినప్పుడు వాడి వాతావరణం అంతా మారిపోతుంది. నీవు కష్టం చేతనైనాను, ఏదో నువ్వు ప్రేమ చేతనైనాను, నీవు దేవుడి సన్నిధిలో ఉండినప్పుడు ఆ దేవుడి నిన్ను నడిపించు. అందుకని ఆయన దీనులను నడిపించును, దీనులకు నేర్పించు. దీనత్వం కలిగి ప్రభువులో నిలిచినాడు. దీనత్వం కలిగి ప్రభువులో నిలిచినప్పుడు ప్రభువు ఆయన నడిపించుకునేవాడిగా ఉన్నాడు, తన ప్రజలను పోషించుకునేవాడిగా ఉన్నాడు. అంత ఇంత కాదు, సుమారుగా లక్షల మంది ప్రజలను వారు తిరిగి ఏదైతే వాగ్దానంలోకి వచ్చిన తర్వాత వారు 4 లక్షలు 5 లక్షలు కాదు, ఒక 80 లక్షలుగా
వారి పిల్లలు వారి తరాలు విస్తరించాయి. వారందరికీ ప్రభు భోజనం సిద్ధపరుస్తున్నాడు. మన కుటుంబం నలుగురు భోజనం చేయాలంటే నెలలకి లెక్కలేసేస్తాం. 3 రోజుకి ఒక సేరు బియ్యం పోస్తే ఆ నెలకి 30 సేరు అంటే ఒక కట్ట ఏం చేస్తుంది. అప్పుడు 40 కేజీలు కట్ట కాస్తే 33 కిలోలు కట్టకపోతుంది. అమ్మా 1200 కాస్తే ఏమవుతుంది ఎంత పెద్దది 1700. 1700 అవుతుంది ఖర్చు ఓన్లీ రైసే. ఇక్కడ లెక్కలు లేవు, కొలతలు లేవు, తహత్తులు లేవు. అందరూ దేవుని వాసనలు ఉన్నారు, దేవుని సంబంధాలు ఉన్నారు. ఈనాడు ప్రియమైన వారా, నీవు నేను కూడా దేవుని అనుగ్రహం కూర్చోకుండా నేను ఇక్కడ కూర్చొని ఉండగా అందరి మీద అదే ప్రేమ ప్రభు కురిపిస్తున్నాడు. ఎవరైతే నేర్చుకుంటూ ఉన్నారో వారిని ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. అదే మంది రాసిన వార్త 2 కుమారుల గురించి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఓ పాటను ప్రభు మాకు చెప్తారు. ఇరవై 21వ అధ్యాయం మత్తయి రాసిన వార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఏమి తోచుచున్నది, ఒక మనుషునికి ఇద్దరు కుమారుడిని అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు బోధునని ఉత్తరం ఇచ్చాను. కానీ మనసు మార్చుకొని పోయాను. ఏం చేశాడంట? మా ఎన్నో ఉన్నారు. వాడు మోనని ఉత్తరం ఇచ్చాను గాని హిమ్మట మనసు మార్చుకుని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే అడగగా వాడు అయ్యా బోధనను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. చాలు. ఇప్పుడు ఏమైందంటే ఒక ద్రాక్ష తోటలో ఒక తండ్రికి ద్రాక్ష తోటలోనికి ఒక కుమారుని దగ్గరికి వచ్చి, అయ్యా తోటలో పని ఉంది, నీవేం చేయాలంట పోయి పని. అది ప్రియమైన వారా, పొమ్మనినప్పుడు వాడు పోతానన్నాడు కానీ వాడు ఏం చేయలేదు, పోలేదు. అయితే తన 2వ ఇంకొక కుమారుని దగ్గరికి వచ్చి ఇదిగో అదే ప్రకారంగా చెప్పగా వాడు పోనని కానీ వాడు ఏం చేశాడంట, పోయాడు. ప్రియమైన వారా, ఇక్కడ ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మనం దేవుడి పని విషయంలో బాధ్యత గలవారని, ఇదిగో నమ్మిన వారిగా, నేర్చుకున్న వారిగా, విశ్వాసము నెమ్మది కొరకు వచ్చిన వారిగా మనం ఏం చేయాలంటే దేవుని బాధ్యతలో ఉండాలి. బాధ్యతతో ప్రభు సన్నిధిలో ఉండాలి. బాధ్యతతో ప్రభు యొక్క నేర్చుకోవాలి. బాధ్యతతో మనం ఆ విశ్వాసంలో కట్టబడాలి. అలా లేకపోతే ఒక దినం వచ్చినప్పుడు, ఆ రాకడ వచ్చినప్పుడు జారిపోతా ఊరికనే అపవాది మనలో కొట్టివేస్తుంది. ఇదిగో నెట్టి వేస్తాడు. అక్కడ ఆ కొనేటి దగ్గర ముట్టలుగా పడుతారంట. పాపము చేసిన వాళ్ళు పడద్రోయబడి ఉన్నారు. పడద్రోయబడున్నారు. వారు లేవలేని స్థితిలో ఉన్నారు. పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు ప్రేమైన వాళ్ళగా వాళ్ళు లేపుటంటే ప్రొవిడెన్స్ క్రీస్తు ప్రభు వారి ఆయన దగ్గరికి వెళుతున్నారు. ఇదిగో లేయమని చెప్పినట్టుగా ప్రేమైన వాళ్ళగా నీ నా దగ్గరికి కూడా ప్రొవిడెన్స్ క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్ వస్తుండగా, ఆయనే మన ముందుకు వస్తుండగా, ఆయన మాటలకు లోబడిన వారు, ఇదిగో నచ్చుకునేవారి యొక్క బాధపడేవారి యొక్క ఇదిగో నన్నే అన్నారు, ఇదిగో నన్నే దూషించారని, లేక ఇదిగో నన్ను హెచ్చరించారని కాదు, కానీ నేను లోపం అంటే దాన్ని మార్చుకునేవాడిగా ఉండాలి. ప్రియమైన వారు, ఈ దినాలు ఎలా వచ్చేసాయంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ కూడా లేవు. ఎలా ఉన్నారంటే ఆ ఫోన్లలోనూ, లేకపోతే అదొక స్టైల్, లేక అదొక రకమైన అదొక అంటే పట్టుకుంటే ఏమవుతుంది, అవమానంగా, లేక అదొక వారికి అవమానంగా వారు భావిస్తున్నారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే
నేను రక్షించిన నీ దేవుణ్ణి ఎదుగో నువ్వు ప్రకటించుకున్నట్టులో కానీ, ఎదుగో నీవు ధరించుకున్నట్టులో కానీ, నీవు ఆయనలో భాగం బయటలో కానీ నీవు విఫలమైనప్పుడు నీవు ఎన్నటికీ ప్రభు ఎందు నేర్చుకుని, అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పాడు కదా, 11వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే అక్కడ మాట జ్ఞాపకం చేస్తాను. సాత్వికుడను, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా నీ మీద నా కాడి ఎత్తుకొని నీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏం దొరుకుతుందంట? విశ్రాంతి. మన కాడి ఎవరి మీద ఉందంట? క్రీస్తు ప్రభు వారి మీద. ఈ కాడి దేవుని, నీ పాపమనే కాదు, నీ అపరాధాలతో కాదు, నీ యొక్క దోషమనే కాదు, ప్రభు క్రీస్తు ప్రభు వారి మీద మోపబడింది. బలవంతముగా ఆయన అదిగో అక్కడ శిలువ మోస్తూ ఉన్నాడు. ఇష్టపూర్వకంగా ఇదిగో మనం పాపాన్ని భరిస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియమైన వాళ్ళు కదా, మనం ప్రయాసన కాడిందండి దేవుని స్వార్థ అనే కాడినం, దేవునికి శ్వాసం అనే కాడినం పోయా, దేవుని రక్షణ అనే కాడినం పోయా. ఇదిగో మన బిడలకు కావచ్చు, ఇదిగో మన కుటుంబాల్లో కావచ్చు, కలిగి ఉండాల్సిన తీవ్రత కలిగి ఉండాలి. అలా ఉండిన ప్రతి యొక్క పరిస్థితులను బట్టి మనం నేర్చుకునే వారిలో దీనులుగా, ఇదిగో వాక్య దీనులుగా ఉంటారు. అందుకే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము చేసి వారి చెవులు మందపరచి పొరుగు చేసి వారి చెవులు మందము చేసి వారి కన్నులు మూయించమని చెప్పాను. వారి పనులు మోయించమని చెప్పారు. అక్కడ ముఖ్యంగా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే అక్కడ స్వస్థత కలుగుతుంది. వారు కనులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని ఆ స్వస్థత పొందక పోవునట్టు చూసి విని, ఏదైతే ఆనాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ కూర్చిన వాక్కు ఆయన అప్పుడు గ్రామాలలో ప్రకటిస్తూ ఉండగా, ఎదుగు ఆయన గురించి వినపడుతూ ఉండగా అనేకులు ప్రియమైన వారా చూసి గాని విని గాని ఇదిగో ఆయనను ముట్టుకొని కానీ నమ్మని స్థితిలో పరిస్థితిలో అనుకునగా, నేడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కు చేత మనందరి యొక్క రక్షణము కాలమైతుండగా ఎంతో ధన్యులమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ మాటని ఎక్కడ చెప్తూ అది ముఖ్యంగా ప్రేమగా వాళ్ళ స్వస్థత కలుగుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. మీరు సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడుతురి. ఎవరు వాళ్ళు దుఃఖపడుతున్నారంట? దేవుని వలన దుఃఖపడుతున్నారు. వారు దుఃఖపడటం వలన వారికి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. అందుకే మాట్లాడుతూ ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలాగనగా మీ విషయంలో అయినను మా వలన మీరు నష్టము పొందక పోవుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడి ప్రేమైన వాళ్ళ ఈ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. సరైన దేవుడు ఆత్మ ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈనాడు మనందరూ కూడా ఏదైతే దేవుని చిత్తానుసారమైన క్రియలలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు
ఇక్కడ ఏం కలుగుతుందంటే సంతోషము, ఏ బాధ అయినా ఏ వేదనైనా అక్కడ సంతోషించేవారు కదా. ఒక సమయంలో ఆ మదర్ తెరిసా గారి ఆ యొక్క ఉద్దేశాలు ఒకడు అడుగుతున్నప్పుడు ఆవిడ ఏం జ్ఞాపకం చేసిందంటే, అమ్మా నీకు కష్టాలు లేవా, నీకు బాధలు లేవా, ఇదిగో నీకు కుటుంబం లేకపోతే నీకు ఆస్తి ఇదంతా కోల్పోయేవే, నీకు బాధ లేదా అన్నప్పుడు అవి ఏం చెప్తా ఉందంటే ఆ బాధలు కూడా ఆమెకి ఎలా ఉన్నాయంట, సంతోషంగా ఉన్నాయి. ఆమె గుర్తిస్తుంది కానీ బాధ వస్తుంది కానీ ప్రభు ఉన్నాడనే నిరీక్ష, ప్రభు ఉన్నాడనే ఆ యొక్క నమ్మకంలో జీవిస్తాం. ఈరోజు నీవు నేను కూడా ప్రభు నిరీక్షణలో సహవాసంలో కూడా కలిగిన కష్టం ఏది కూడా ప్రభు లేకుండా మనకు ప్రభు ఆరోపించకుండా మనకి ఏది కలగలేదు. కలిగి ఏం చేయాలంటే ఆనందించే వారిగా ఉండాలి. ఇర్మియా గ్రంథము చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని ఒక్కొక్కడును విడుదల చాటించమని చెప్పి ఆ మాట విడుదల చాటించమని చెప్పి నా పేరు పెట్టబడిన నీ మందిరమందు నా నా సన్నిధిని సన్నిధిని నిబంధన చేసి నా దృష్టికి నా దృష్టికి యోగ్యమైనది యుక్తమైనది చేసి దేవుని దృష్టికి ఏం చేశారంట, యుక్తమైనది. ఇక్కడ అనేకమైన పరిస్థితులలో మనం ముఖ్యంగా దేవునికి ఇష్టంగా మన క్రియలో ప్రవర్తన ఉండే విధంగా చూసుకోవాలి. దేవునికి ఇష్టకరంగా మన కార్యాలు లేకపోతే మనం అవి చేసిన వ్యర్థమే. మనం వాటి విషయాలలో ఎంత ఆశను నిరీక్షణ వచ్చినా వాటి ఉపయోగమో లేదు. అందుకే ముఖ్యంగా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే మనం మనసు మార్చుకొని ప్రభువును స్తుతించాలి. అలాగే రెండోది ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే నేర్చుకున్నకై దేవుని యొద్దకు రావు, మారు మనస్సు కావాలి. అలా వచ్చిన మనకు నేర్పు కావాలి. చివరిగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోయిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలన? దేవుని వాక్యమును ఎదుగు నిమిత్తము, రక్షణ నిమిత్తము, ప్రేమైన వాడ సమస్తము దుష్టత్వము వదుల నిమిత్తము, వాటిని మాన నిమిత్తములో మనం ఏం చేయాలంటే ప్రభువును అపేక్షించాలి, ప్రభువును మనం సందర్శించాలి, ప్రభు యొద్దకు మనం చేరాలి, ప్రభు మనం అపేక్షతో ఉండాలి. ఇలాంటి ఎన్నో విషయాలు ప్రేమైన వాడ ప్రభు మన జ్ఞాపకాలను తీసుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రతి విషయం ప్రతి సందర్భం ఏందో ప్రభు ఎదుల మనకు ఆ మారు మనసు అనుభవానికి రావాలి. ప్రభు ఎదుల నేర్చుకునే ఆ యొక్క విధానంలో మనం ఉండాలి. ఇక్కడ ఎలా అయిపోయిందనంటే ఏదైనా విషయం మనకు తెలిస్తే ఇంకక్కడితో మనకు సాగు. ఏదైనా ఒక సందర్భం లేక ఏదైనా కొంతవరకు మనం ప్రభువుని నమ్ముంటే మనం అక్కడికి ఆగిపోతాం. అలా కాదు కానీ ప్రతి విషయంలో మరింత నేర్చుకున్నాం, మరింత విశ్వాసం ఉన్నట్టు, మరింత పవిత్రతలో మనం నిలిచి మనం ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితులు ఏందో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభు మనకు సమీపంగా ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలిగినట్లుగా మనం ఫలిస్తున్నాం. అదే అబ్రహాము జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన తండ్రిగా ఏర్పరచబడ్డాడు విశ్వాసులకు. ఈనాడు ప్రియమైన వారు ఈనాడు విశ్వాసానికి ప్రభు పునాది వేసింది. ఆ పునాది యొక్క మాదిరిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా త్యాగాన్ని చూపాలి, ఏదైనా విశ్వాసాన్ని చూపాలి, పరిపూర్ణతను చూపాలి, ప్రభు యొక్క పూర్ణమైన మనసు గలవారే ఉండాలి. ఇలా ఉండిన ప్రతి ఒక్క పరిస్థితులు ఏందో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏం తెలియదు మనకేమి, మనం ఆలోచించే ఏమి కూడా మనకు భూలోకానికి
తీసుకొని వెళ్ళాలి. ఒక ప్రభుని యేసు క్రీస్తు కృప మాత్రమే ఉచితమైన కృప. దానికి ఎలాంటి వేళ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మీ హృదయంలో నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అదే ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని అనుగ్రహిస్తాను. నిత్య విశ్రాంతి, నిత్య నెమ్మది. ఇదిగో లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వడలేదు, కానీ నాలో ఉన్న ప్రేమని, నాలో ఉన్న ఇంద్రియ విగ్రహం వాటిని నేను మీకు వినవాడా. నీవు పొందుకున్నది ఏది కూడా ఇదిగో ప్రభు లేకుండా నీకు కలగలేదు. నీవు అనుభవిస్తున్నది ఏది కూడా దేవుడు కాకుండా నీకు ఏది రాలేదు. అది ఏం చేయాలంటే విశ్వాసం ఇస్తాను. ప్రభు మనం నేర్చుకునే వారమే, కానీ మనం ఏనాడు కూడా ప్రభువును మించిన వారిగా లేక ప్రభు స్థాయిలను దాటిన వారిగా మాత్రము ఆయన రాజనివాసుల, ప్రభు సహవాసుల, ప్రభు యొక్క అనుసారణ, దేవుని యొక్క ప్రభువులో నిలుచువా. అది వాక్యమే ప్రభు యేసు క్రీస్తు ప్రభువు. ఆ వాక్యమే మనం ఏం చేయాలంటే మన హృదయాలలో ఆ పిల్లవాడికి ఆ బలం సమకూర్చుకున్నట్లుగా, ఆ పాలన వాడికి ఇచ్చినట్లుగా మనం ఆత్మీయ స్థితిలో మన యొక్క స్థితిని పెంపొందించుకునే విధంగా మనం కూడా ఏం చేయాలంటే ప్రభు ఆ వాక్యం అనే పాలన అపేక్షించాలి, రక్షణ పొందాలి. కనుక ప్రియమైన వారిగా అనేకమైన పరిస్థితులలో మనందరూ కూడా దేవుని ఏడల ఆ యొక్క పరిపూర్ణత కలిగిన కలవారిని మనం ఉండి ఉంటున్నప్పుడు ప్రభు మనకు తోడై ఆయన ధీరులను కనిపించేవాడిగా ఉన్నాడు, ధీరులకు నేర్పించేవాడిగా ఉన్నాడు. ఈ సమయంలో మనందరం కూడా ఏ ఆ వారిమైన, ఏ ఆ యొక్క వర్గము వారమైన, లేక ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా ప్రభు మనందరికీ దేవుడే యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు. కనుక ప్రభువు మనందరూ కూడా ధన్యుల. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యానికి వారసు. అటు వారసత్వాన్ని కోరుకున్న మనందరూ కూడా అటు ప్రభువులు మరింత మరింత నూతనమైన ఆ కృపలో పొందుకుంటే ప్రభు మనం నేర్చుకున్నామా ఉంటా అటు వారిని మన ముందుకు సార్ దేవుడు మనల్ని నిరీక్షణ ప్రార్థన చేసి కలుగుతున్నట్లయితే చిన్నమ్మ వాక్యం ధ్యానించినది. ఇదిగో మా తలపులలోకి మా యొక్క ప్రభావ ఆలోచన ఎడలిదో ప్రభావ అనేక పరిశుద్ధతలో కలిగి ఉండిన కేవలం మేము కలిగి ఉన్న వారమే. మా యొక్క నేర్పుని మీరు పెంపొందిస్తున్నది స్తోత్రాలు. ఇదిగోనైనా మేము భయపడి నేర్చుకోవాలని, ఇదిగో ప్రభా నీ దృష్టికి ఇదిగో యుక్తమైన వారి, ఇదిగో ఎంతో ఇదిగో మేలైన వారి కూడా అనేక ఇదిగో ప్రభా ఈ వాక్య భాగంలో లేఖనాలు మాకు జ్ఞాపకం చేస్తున్నా. నిజమేనైనా అనేకమైన పరిస్థితుల్లో మేము మట్టి వారమే నీ పాత్రలను వాడుకున్నది స్తోత్ర. ఈ సమయంలో నా హృదయాన్ని వాక్యాన్ని ఏదో వాక్య నేలన కాదు, మొదలన కాదు, మంచి సారవంతమైన నేలన పడి వింటున్నాం వారి ఈ వాక్యం మా హృదయాలను ఇదిగో మరింత నిశ్చేతలు ఇదిగో మీ పరదేశంలోనికి ఇదిగో ప్రభా మేము సిద్ధపడిన వారే. ఇదిగో మేము ఆ రీతిగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇదిగో ప్రభా మీరు నేర్పిస్తున్నది స్తోత్రాలు. ఏ శ్రేష్టమైన నాకు మిక్కిలిగా వచ్చిన తల్లి చేసుకుంటా. కృపా కనికరం కలిగిన మా ప్రియ పనిలో తండ్రి, మీ పరిస్థిత బాధ్యత మీకు మీ సన్నిధిలో ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించి కాపాడి మాకు పరిస్థితి ఇప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చేసుకుంటున్నాం. మీ నాకుడు ప్రభావ చెప్పిన వాక్యమును జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క హృదయాల్లో భద్రపరచుకోండి. నాయన భారము మనకైతే ప్రభు నాయన భారాన్ని సమర్పించినప్పుడు మనకు విశ్రాంతి ఇచ్చే దేవుడుగా, నెమ్మదిచ్చే దేవుడుగాను, మన జీవితాన్ని ఆశీర్వదించే దేవుడుగాను, మన అడిగిన ప్రార్థించి ఆయన కాడ పొందుకునే వారుగాను, అట్టి కృపను మనం పొందేవారుగా ఉండాలని
ఈ దాసుల ద్వారా హెచ్చరించిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. ఇంతవరకు నాయన ఈ కార్యక్రమం వేరుండి నడిపించి మీరు చేసిన మేలను బట్టి మిమ్మల్ని శుద్ధిస్తుంది. ఈ ప్రభు దినాల్లో మీ యొక్క బిడ్డలు నాయన మీ సన్నిధిలో చేరి ఇంతవరకు నాయన మీరు వాళ్ళతో మాట్లాడిన మాటలన్నింటినీ వాళ్ళ హృదయాల్లో బదులుపరుచుకొని వాళ్ళ జీవితాలు ప్రభావితంగా చేసుకునే సమయాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి. కనుకొత్తని సంఘ అయినా సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి, ఆంటీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పెద్ద ఆరోగ్య విషయంలో మీకు సూచించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా మా మందిరంలో తప్ప చదువుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు, గర్భఫలం కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు, వివాహం కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాలు అక్కర్లన్నింటినీ ఈ నామంలో ప్రభా బిడ్డలను అనుకరించమని ప్రార్థిస్తూ ఈ జరిగిన కోరికలు మీరుండి మీరు మగిపోతున్నందుకు మీకు స్తోత్రం తెలుసుకుంటారు. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిర్ణయ స్వభావం ఎప్పుడు ఎల్లప్పుడూ మరి అందరి కుటుంబాలు కూడా